హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో ముగిసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ అండి. తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వానికి మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరిగినటువంటి కీలక భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల వాంఛలైనటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి దాదాపు 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడినటువంటి బృందం మంత్రుల కమిటీతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ ఏకంగా 5 గంటల పాటు సుదీర్ఘంగా వాడివేడిగా సాగడం విశేషం. పెరిగిన నిత్యావసర ధరలు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ జీతభత్యాలను సవరించాలని అయితే ఉద్యోగులు గట్టిగా కోరుతున్నారు. ప్రధానంగా 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని, ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూడటం తమకు ఆర్థిక భారమవుతుందని, కాబట్టి తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నేతలు ముక్త కంఠంతో అయితే డిమాండ్ చేశారు. అయితే ఈ చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో గత 3 ఏళ్లుగా పీఆర్సీ అమలు చేస్తూ మధ్యంతర భృతిని కూడా అందిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది అని అయితే ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ కొంత సమయం గడిచిందని, తాము కూడా ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చాము అని, ఇకపై తాత్సారం చేస్తే ఊరుకునేది లేదు అని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పి కేవలం ఉద్యోగుల జీతాల విషయంలోనే కోతలు విధించటం లేదా ఆలస్యం చేయటం సమంజసం కాదు అని, ఆర్థిక కారణాలను సాకుగా చూపించి సమస్యలను పక్కదారి పట్టించవద్దని వారు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తరపున మంత్రుల బృందం ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్నప్పటికీ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని మరియు బడ్జెట్ పరిస్థితులను వివరించడానికి ప్రయత్నం చేసింది. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు అంతర్భాగం అని, ప్రభుత్వం మరియు ఉద్యోగులు ఒకే కుటుంబం లాంటివారని, అందరం కలిసి రాష్ట్ర పురోభివృద్ధికి కృషి చేయాలి అని మంత్రులు కోరారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై తాము సానుకూల దృక్పథం తమకుందని, అయితే తుది నిర్ణయం తీసుకోవటానికి ముఖ్యమంత్రి గారి ఆమోదం తప్పనిసరి అని అయితే మంత్రులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రానున్న నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ చాలా బిజీగా ఉంది అని వారు తెలియజేశారు. ప్రధాని పర్యటన ముగిసిన వెంటనే అంటే వచ్చే నెల మొదటి వారంలోనే ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యి ఉద్యోగుల డిమాండ్లన్నీ కూడా ఆయన సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సానుకూల నిర్ణయం వెలువడేలాగా చూస్తామని మంత్రుల బృందం ఈ మేరకు హామీ ఇచ్చిందని బొప్పరాజు గారు తెలిపారు. అయితే ఈ సమావేశంపై ఉద్యోగ సంఘాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతలు మంత్రుల హామీలపై ఆశావహ దృక్పథంతో ఉండగా, మరికొందరు మాత్రం తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు వంటి వారు మాట్లాడుతూ, ప్రభుత్వం కేవలం కాలయాపన చేస్తోందని, చర్చల్లో స్పష్టమైన హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆచరణలో నిర్ణయాలు తీసుకోవాలని అయితే వారు కోరుతూ ఉన్నారు. అయితే పీఆర్సీ ప్రకటన వచ్చే వరకు తమ పోరాటం ఆగదు అని, ఉద్యోగులందరూ కూడా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని చెప్పేసి ఈ మేరకు పిలుపును ఇచ్చారు. గత 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతోందని, ప్రతి 5 ఏళ్లకోసారి జరగాల్సినటువంటి ఈ ప్రక్రియ నిలిచిపోవడం వల్ల లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చర్చల్లో ప్రస్తావనకైతే వచ్చింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆహ్, చర్చల్లో సుదీర్ఘంగా జరిగాయండి. రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం టోటల్‌గా 21 ఉద్యోగ సంఘాలతో అయితే దాదాపుగా 5 గంటల పాటు చర్చలు జరిగాయి. మరి ఈ చర్చల్లో ప్రధానంగా పీఆర్సీకి సంబంధించి
కొత్త పీఆర్సీకి సంబంధించి, అలాగే పీఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యే వరకు మధ్యంతర భృతి తెలంగాణలో కూడా మధ్యంతర భృతి ఇస్తూ ఉన్నారు. సో, ఏపీలో మధ్యంతర భృతి పీఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యే వరకు 30% తగ్గకుండా ఇవ్వాలని, అలాగే పెండింగ్‌లో పెట్టినటువంటి 5 డీఏలను తత్సారం చేయకుండా విడుదల చేయాలనైతే ఆహ్, ఈ నిర్ణయం అయితే డిమాండ్ అయితే చేశారనమాట. సో, ఇంకా ఫైనల్‌గా నిర్ణయం తీసుకోలేదు. అలాగే ఈ యొక్క ప్రధాని మోదీ గారి పర్యటన అనంతరం ఆగస్టు మొదటి వారంలో ముఖ్యమంత్రి గారితో చర్చించి తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని అయితే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రుల బృందం ప్రకటించింది. అయితే ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపించి మాత్రం పీఆర్సీని ఆలస్యం చేస్తే ఒప్పుకునేది లేదని జెప్పేసి ఉద్యోగ సంఘాలు ఈ మేరకు ముక్త కంఠంతో తెలియజేశాయన్నమాట. సో, బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కూడా ఈ మేరకు వారి యొక్క ఆహ్, నిర్ణయాన్ని చెప్పేశారు. సో, మరి చర్చలపై కొన్ని సంఘాలు సంతృప్తిగా ఉన్నా, మరో కొన్ని సంఘాలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎందుకంటే ఇదే తుది చర్చలు అని జెప్పేసి అన్నారు గానీ, ఎటువంటి ఈ వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. గతంలో ఒకసారి చర్చించారు. మళ్ళీ చెప్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు కొనసాగించుతున్నారు. అంటే పోస్ట్‌పోన్ అయిందన్నమాట. సో, కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగులకు పెన్షన్ల నమ్మకాన్ని ప్రభుత్వం చూరగొనాలంటే పోస్ట్‌పోన్‌లు కాకుండా ఏదో ఒకటి ప్రకటించి ప్రభుత్వం అయితే ఉద్యోగులకు శుభవార్త తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జరిగినటువంటి మంత్రుల కమిటీ భేటీ ఒక కొలిక్కి రాలేదు. సో, ఇప్పటికి 21 తేదీలోపు ఏదో ఒకటి చేస్తామన్నారు. కానీ 22 తేదీ దాటినా గూడా ఇంకా పోస్ట్‌పోన్‌మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. తత్సారం చేస్తూ ఉన్నారు. 12 పీఆర్సీ అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, డీఏ బకాయిలయితేనేమి, ఇటువంటి అంశాలపై ఉద్యోగ సంఘాలు పట్టుబట్టగా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూనే సానుకూల నిర్ణయం తీసుకుంటాము అని హామీ ఇచ్చింది. గత గతంలో ఇచ్చినట్టుగానే. సో, ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండటం వల్ల ఆగస్టు మొదటి వారంలో మరోసారి చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే తక్షణ నిర్ణయం రాకపోవడం వల్ల కొందరు ఉద్యోగ సంఘ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకుంటుందో లేదో మరి వేచి చూడాలి. సో, మరి అన్నీ దగ్గరికొచ్చేసాయండి. 5 డీఏలు ఉన్నాయి. అలాగే 3 ఏళ్ల కాలం పూర్తయినా సరే పీఆర్సీ కమిషన్ గూడా వేయలేదు. అలాగే ఐఆర్ గురించి ఊసే ఎత్తలేదు. ఓపీఎస్ అందరికీ వర్తింపచేయలేదు. ఏదో కేంద్రం ప్రకటించింది కాబట్టి కొందరికి ఇచ్చారు గానీ, అదే జీవోను లేదంటే మిగతా వారికి ఎవరికీ గూడా వచ్చేది లేదు. సో, వీరికి కూడా వచ్చేది లేదనమాట. కేంద్రం ప్రకటించకపోయి ఉన్నట్లయితే. సో, మరి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని జెప్పేసి ఉద్యోగులు నిలదీస్తూ ఉన్నారు. సో, మళ్ళీ అయితే పోస్ట్‌పోన్‌మెంట్ జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.